వెల్కమ్ టు రాజనీతి. నిన్ననో మొన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఒక కోరిక కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, మరో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ గారు ఆవిడకి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. జగన్ సొంత తల్లికి కూడా శుభాకాంక్షలు చెప్పలేదు అని విమర్శలు కూడా వచ్చినాయి. ఆస్తుల గొడవలో తల్లిని నిర్లక్ష్యం చేశాడన్న విమర్శలు వచ్చినాయి. ఈ విమర్శల మీద లక్ష్మీ పార్వతి చాలా ఘాటుగా, విచిత్రంగా స్పందించారు. నారా లోకేష్ను ఉద్దేశించి, నేను మీ తాతను పెళ్లి చేసుకున్నాను, నీకు అమ్మమ్మని అవుతాను, ఏనాడైనా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావా, అసలు నా పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసా అని ప్రశ్నించారు. తనకు నారా లోకేష్ ఎప్పుడు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు అని ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కనాడైనా అమ్మమ్మ అని నోరారా పిలిచావా, ఎలా ఉన్నావని అడిగావా అని ఆవిడ ప్రశ్నించారు. ఇంకో కామెడీ డైలాగ్ కూడా చెప్పారు. నీ తాత ఎన్నికల్లో బ్రహ్మాండంగా 258 సీట్లు గెలుచుకోవటంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. నీ తాతను బతికించుకున్నదాన్ని, నీ తాతని ఎలక్షన్లో తిప్పుకొని బ్రహ్మాండంగా 258 సీట్లు గెలిపించిన దాంట్లో భాగస్వామ్యం అయిన దాన్ని నేనున్నాను కదా, నీకు అమ్మమ్మని అవుతాను కదా నేను. మరి నాకు ఏ రోజైనా ఒక్కరోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా? ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నావని చెప్పి నన్ను ఏమైనా మాట్లాడించావా నువ్వు? అంటే 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో తన పాత్ర కూడా ఉందని ఆవిడ గుర్తు చేశారు. దాంతోపాటు తాత పదవిచ్యుతుడు కావడానికి కూడా నేనే కారణం అని చెప్పుకుంటే ఇంకా బాగుండేది. ఇంతకీ ఆవిడ బాధ లోకేష్ తనకు శుభాకాంక్షలు చెప్పకపోవటం కాదు, విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పాడని. విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పి తన పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శలకు గురి చేశాడని. పైగా విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పే స్థాయి లోకేష్కు ఉందా అని ప్రశ్నించారు. శుభాకాంక్షలు చెప్పడానికి స్థాయిలు ఉండాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. శుభాకాంక్షలు చెప్పడానికే స్థాయి ఉండాలంటే మరి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా స్థాయి ఉండాలి కదా. ఆ రోజున ఈవిడికి ఏ స్థాయి ఉందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఎన్టీ రామారావు గారు పెళ్లి చేసుకున్నాడు అని ప్రశ్నించామనుకోండి, దానికి ఏం సమాధానం చెప్తుంది? నన్ను అమ్మమ్మ అని ఎప్పుడైనా గౌరవంగా పిలిచావా, నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా గుర్తించారా అని ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ కుటుంబమే ఈవిడ నీడ కూడా తగలకూడదని దూరం పెట్టింది. ఎన్టీ రామారావు గారికి భార్యగా వచ్చిన వ్యక్తి అంతవరకే పరిమితం కాకుండా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మంత్రి పదవులు ఇప్పించి మంత్రి పదవులు ఓడగొట్టే స్థాయికి కూడా ఎదిగింది. ఎన్టీఆర్ని కీలు బొమ్మగా మార్చి విధాన నిర్ణయాల్లో వేలు పెట్టింది. ఫలితమే తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు. ఈవిడ లేకపోతే తెలుగుదేశంలో తిరుగుబాటు వచ్చేది కాదు. కాలం కలిసి వస్తే దేవగౌడ స్థానంలో ఎన్టీ రామారావు గారు ప్రధానమంత్రి అయి ఉండేవారు. ఆ రకంగా ఈవిడ మూలంగా ఎన్టీ రామారావుకు నష్టం జరిగింది. లోకేష్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళ కుటుంబాల మధ్య దూరం పెంచే కుట్రలు చేస్తున్నాడు, రాజకీయ నాటకాలు ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు తన కొడుకు కుటుంబ విలువలు నేర్పలేదు, కనీస సంస్కారం లేకుండా పెంచారని ఆవిడ విమర్శించారు. విలువలు, సంస్కారం గురించి ఆవిడ దగ్గర నేర్చుకోవాలి, లక్ష్మీ పార్వతి దగ్గర నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వారం వారం తన కుమారుడిని ఆవిడ దగ్గర సంస్కారం, విలువలు నేర్చుకోవడానికి పంపించాలి. పాపం ఆవిడ అంతగా బాధపడుతుంది కాబట్టి, ఆస్తిలోనో అధికారంలోనో వాటా అడగలేదు కాబట్టి, ఏదోలే చిన్న కోరిక అనుకుని లోకేష్ గారు ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకొని ఆవిడకి అమ్మమ్మ నీకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి ఆవిడ కోరిక తీరుస్తాడేమో చూద్దాం. Like, share and subscribe to Rajaniti channel.